అన్నమయ్య జిల్లాలో విద్యుత్ సబ్స్టేషన్ల తనిఖీ చేసిన ఎస్ఐఎస్ రమణ. అన్నమయ్య జిల్లాలో ఎస్ఐ రమణ సుడిగాలి పర్యటన చేశారు. విద్యుత్ సమస్యలపై అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులతో సమావేశం నిర్వహించి ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. అనేక విద్యుత్ సబ్స్టేషన్లను తనిఖీలో భాగంగా శుక్రవారం చిట్వేలు మండల పరిధిలోని 33/11 kV బాక్రాపురం సబ్స్టేషన్ను సందర్శించి అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రానున్న వేసవి కాలంలో దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా విద్యుత్ సమస్యల పరిష్కారంపై ఆరా తీశారు. రైతులకు, గృహాలకు విద్యుత్ సరఫరాకు ఉన్న సమస్యలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. రైతులకు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, ఫీజులు పోయినా వెంటనే అధికారులను స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధి నిర్వహణలో అలసత్వం వహించకూడదని సిబ్బందికి అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజశేఖర్ రెడ్డి, కోడూరు డిఈ భాస్కర్ రావు, చిట్వేలు ఏఈ జీవి చలపతి, విద్యుత్కు సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలపై నిరంతరం మేము, మా అధికారులు, సిబ్బంది పనిచేస్తూ ఉంటామని, ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా వెంటనే మమ్మలను సంప్రదించొచ్చని తెలిపారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యూనిట్స్ అనుకోండి, తర్వాత మన టారిఫ్స్ మారుతాయి కదా. మనకు హౌసింగ్కి వచ్చి బిల్లింగ్ కొట్టే తేదీ ఈరోజు మనకు ఫర్ ఎగ్జాంపుల్ లేటో 10వ తారీఖు కొట్టారనుకో, రేపు నెల మళ్ళీ 10వ తారీఖు అంటే 100 కంటే దాటుతుంది కదా. అప్పుడు డబల్ పేమెంట్ వస్తుంది కదా కస్టమర్కు. దాని గురించి మీరు క్లారిటీ ఇవ్వాలి. చెప్పండి సార్. 10-30 వస్తుంది, 30 రోజులు వస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రా అయింది అనుకో దాన్ని తీసుకుంటుంది సాఫ్ట్వేర్. మీరు మామూలుగా 1వ తేదీకే కదా, 5వ తేదీ వరకే కదా మామూలుగా కేటాయించారు. 5వ తారీఖు తీసినారనుకో నెక్స్ట్ 5వ తారీఖునే ఇస్తారు. అది 29 రోజులు అయితే 29 రోజులకి డివైడ్ అవుతుంది. 32 రోజులకి అనుకో ఆ 2 రోజులకి డివైడ్ అవుతుంది. అట్లా కూడా అవుతుంది. సాఫ్ట్వేర్ ఇప్పుడు మార్చినారు. అంత కన్జ్యూమర్స్ మీరు అడుగుతున్నారని అన్నీ కూడా నేను అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు కాబట్టి దాని మీద అడుగుతున్నారు కాబట్టి మాది కూడా సిస్టమ్ సెటరేట్ చేస్తాం. ఒకప్పుడు అంటే వేరు, మీకు చెప్పినట్లు హ్యూమన్ ఎర్రర్. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ కాబట్టి ఆటోమేటిక్గా సెటరేట్. మీ పరిధిలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? కరెక్ట్గా మనకు స్టాఫ్ ఏమైనా తక్కువ ఉన్నారు, కరెక్ట్గా సరిపోతున్నారు ఇప్పుడున్న వాళ్ళు? స్టాఫ్ సరిపోతారు, 3000 మంది దాకా. ఎటువంటి ప్రతి పల్లెకి సౌకర్యవంతంగా వచ్చి కరెంటు మీరు నాణ్యంగా అందించగలుగుతున్నారా? ఎటువంటి డిస్టెన్స్ లేకుండా. కానీ ప్రధానమైన సమస్య ఏంటంటే మన వాళ్ళు సక్రంగా అన్ని చోట్ల పనిచేస్తూ ఉన్న అడవి పరిహార ప్రాంతాల్లో ఏనుగులు కానీ జంతువులు కానీ వచ్చినప్పుడు ఒకవేళ రైతులు పొరపాటున మీద ఏదన్నా కొంచెం కానీ తీసుకున్నా మనం ఎగు ఫీజులు మనం జంపరింగ్ వేసేటి కరెక్ట్ వైర్లు కానీ వేస్తే వాటికి ఎటువంటి ప్రాణహాని ఉండదు కదా, ట్రిప్ అయిపోతుంది కదా. అట్లేం కాదు కదా, అదే ఒక కొండ ప్రాంతాల్లో ఎర్తింగ్ ఉండదు కాబట్టి ఆ ఫ్యూజులు ఉన్నా కానీ ఇది అవుతుంది. అట్లని డిస్టెన్స్ కూడా రెసిస్టెన్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. అట్లా ట్రిప్ అయిపోయేదానికి ఇక్కడ ట్రిప్ అవ్వాలా, ఇక్కడ ట్రిప్ ఫీజులు జంపర్ ఫీజులు ఉంటాయి కదా సార్, అవి మనం వాడాల్సిన గేజ్ కంటే ఎక్కువ పరిధి వాడితే కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. జంపర్లు ఏమి ఉండవు కదా అక్కడ, ఎందుకంటే మనకు ఉంటాయి కదా సార్. కానీ ట్రిప్ ఇప్పుడు ఏదన్నా మనకు ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఏదన్నా ఒక ఉండదు కదా, అది అంతా 11 kVనే వీళ్ళు ఎక్కడ ఫీజు కంట్రోల్ సార్ ఉన్నాయా లేవా అన్నాడు. ఇప్పుడు ఏనుగులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, ఫీజు కంట్రోల్ ఎందుకు పెడతారు అంటే ఓన్లీ ఇళ్ళ ప్రొటెక్షన్ కోసం, లైన్ మిగిలిన చోట్లన్నా సప్లై ఉండటం కోసం, అక్కడ దానికోసం కాదు, వైల్డ్ ప్రొటెక్షన్ కోసం కాదు. వీళ్ళు పెట్టేది ఏంటంటే అట్లీస్ట్ ఆ లైన్ అన్నా ట్రిప్ అయిపోతుంది, వీళ్ళు వేసింది ట్రిప్ అయిపోతుంది, ప్లస్ ఇక్కడికన్నా కరెంట్ ఉంటుంది అని ఆ ఉద్దేశంతో ఫీజు కంట్రోల్. లైటింగ్ లోడ్ ప్రాబ్లం రాకుండా విలేజెస్ డార్క్ లేకపోకుండా ఉండటం కోసం ఫీజు పెడతాం. ఫీజు ఓన్లీ జస్ట్ ప్రొటెక్షన్ పర్పస్, అది ఫ్యూజ్ అన్న పోవటానికి. జియో టాకింగ్ ఎంతవరకు వచ్చింది సార్? ట్రాన్స్ఫార్మర్లు కొత్త 99% ఉంది, కొంచెమే ఉంది. ఆ పర్సెంట్ ఇక్కడ 3 డిస్ట్రిబ్యూషన్లు ఉన్నాయి. చిట్వేలు మండల వేడి కాకుండా జిల్లా వేడి ఎంత? జిల్లాలో కూడా 99% ఉంది, ఇంకొక 1% ఉంది అక్కడక్కడ. అది మ్యాపింగ్ కొద్ది ఉంది, అది కూడా చేసేస్తుంది తొందరగా కంప్లీట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ట్రాన్స్ఫార్మర్స్ మన దగ్గర రోలింగ్ స్టాక్ 2000 ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ ఎప్పటికప్పుడు మార్చుతున్నాం. ఇక్కడ మనకి రాజంపేట, కోడూరు 2 SPMలు ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేసే సెంటర్లు, కాబట్టి సకాలంలో చేస్తాము. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అది కాకుండా మనకి
ఫెయిల్యూర్ కూడా తగ్గించడానికి మేము అది ఫెయిల్ కాకుండా ఉండేదానికి ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కాస్ట్ 20,000 రూపాయలు అవుతుంది. ప్రతి రైతు ట్రాన్స్ఫార్మర్ మార్చాలంటే ప్లస్ 20,000 రూపాయలు రిపేర్ కాస్ట్ కాకుండా మన లోడింగ్ అన్లోడింగ్ ప్లస్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా చాలా కష్టం అవుతుంది. అందుకని మేము మా స్టాఫ్ని కూడా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ కాకుండా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసి ట్రాన్స్ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయమంటున్నాము. అది మెయిన్. అది ఇంకా నెక్స్ట్ కొత్త సర్వీసులకి ఇమీడియట్గా ఇస్తున్నాము. పెండెన్సీ కూడా ఓన్లీ 25 ఉన్నాయి ఈ చిట్వేల్ మండలంలో. అంటే అప్లికేషన్ కొత్తవి డబ్బులు కట్టి పెండింగ్ ఉండేటి 25, అవి కూడా ఒక 15 రోజుల్లో ఇచ్చేస్తాం. వ్యవసాయం 10-15 రోజుల్లో ఇచ్చేస్తాం. ఇంకా ఆర్డిఎస్ఎస్ అని ఒకటి కొత్త స్కీమ్ చేస్తున్నాము. రివ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్థనింగ్ సిస్టమ్. ఏం సార్ అది? రివ్యాంప్ ఆర్డిఎస్ఎస్, రివ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్థనింగ్ సిస్టమ్. ఇది ఏంటంటే అగ్రికల్చర్ని విలేజెస్ని సపరేట్ చేస్తుంది. అగ్రికల్చర్ ఫీడర్ సపరేట్గా పోతుంది, విలేజెస్కి సపరేట్గా 3 phase 24 hours వస్తుంది. ఇంతకుముందు మీరు ఏం చేసింటారు, సింగిల్ ఫేజ్ మాత్రం చూసింటారు ప్రతి విలేజ్కి. ఇప్పుడు సపోజు దీని కింద విలేజెస్ ఒక 44 విలేజ్లు ఉన్నాయి. ఆ 44 విలేజ్లో కూడా మనం చిక్వేలు హెడ్ క్వార్టర్స్లో ఎలా ఉందో సప్లై 3 phase సప్లై అలా ఉంటుంది. చిట్వేలు హెడ్ క్వార్టర్స్లో ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలని లేదా ఒక సూపర్ మార్కెట్ పెట్టుకోవాలని అనుకున్నారనుకో సప్లై ఇవ్వగలము. అదే అక్కడ వేరే విలేజ్లో కూడా ఒక యూత్ మన ఇప్పుడు యానిమల్ ఫార్మింగ్ ఇవన్నీ వస్తున్నాయి, ఫిష్ ఫార్మింగ్ ఇవన్నీ కొత్తగా ఇన్నోవేషన్ టెక్నాలజీతో డెవలప్ చేసుకోవాలనుకోండి. అక్కడ మనము అతనికి ఇంతకుముందు లక్షలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఈ 3 phase సప్లై ప్రతి విలేజ్కి వెళ్ళినందువల్ల అతను తీసుకునే 3 phase సప్లై దగ్గరలో ఉంటుంది. కాబట్టి ప్రతి సబ్ స్టేషన్ నుంచి 3 phase సప్లై వెళ్తూ ఉంది కాబట్టి అవుతుంది. అప్పుడు అతను ఫిష్ ఫార్మింగ్ కానీ పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ ఇలా యూత్ డెవలప్ అవడానికి బాగా ఉంటుంది. అంటే గుజరాత్ తరహా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చిన్న పరిశ్రమలకి కానీ కమర్షియల్ ఆస్పెక్ట్లో కానీ ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, వాళ్ళకి ఏమంది సింగిల్ ఫేజ్ సప్లై ఉంది అనుకోండి, వాళ్ళకి నెట్ సరిగా రాకుండా ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు నెట్ కూడా కెపాసిటీ పెంచుతారు వాళ్ళు ఆటోమేటిక్గా. ఫైబర్ నెట్ కానీ ఇంకా ఫైబర్ నెట్ ఆల్రెడీ ఆ ప్రతి విలేజ్కి ఉంది. సెల్ ఫోన్లు మన 140 crores అయితే 240 crores ఉండాలి. అలాగా సెల్ ఫోన్ కనెక్షన్స్ ఎలా అయినాయో ఇవి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ప్రతి విలేజ్ ప్రతి మారుమూల కూడా 3 phase సప్లై అవుతుంది. కాబట్టి మనకి యూత్ డెవలప్ అవడానికి ప్లస్ మన రెవెన్యూ జీడిపి పెరగడానికి ఇవి కూడా దోహదపడతాయి. ఎందుకంటే సప్లై అనేది చాలా మోస్ట్ ప్రైమరీ సెక్టర్ కాబట్టి ఈ ప్రైమరీ సెక్టర్ సప్లై ఉంటే కనుక అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అందుకోసమని మనము ప్రతి విలేజ్లకి 3 phase సప్లై తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇవ్వబోతున్నాం, ఆల్రెడీ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. 25 March దాని టార్గెట్, అంత లోపల చేయాలా, దానికన్నా ముందరే చేస్తాం సార్. ఇన్ని కిలోమీటర్ అది 2003 యాక్ట్, దాన్ని అమెండ్ చేశారు 2023. దాన్ని చూసి చెప్తాం సెక్షన్. కానీ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2023 ప్రకారము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంది. వాళ్ళకి జైలు శిక్ష అవన్నీ కూడా సపరేట్ కోర్టులో జరుగుతాయి. పర్టికులర్ మా మండలం వరకు వచ్చేటప్పటికి ఇది కొంచెం సమస్య ప్రబలంగానే అటవీ ప్రాంత గ్రామాలలో ఎక్కడైనా అటవీ ప్రాంతమే. అవును, కంప్లీట్ సరౌండింగ్ చిట్వేల్ మండలం అంతా కొండల చుట్టూనే ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం అయితే ఎక్కువ ఉంది, జరగడానికి ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మేమేం చేస్తామంటే ప్రస్తుతానికి అక్కడ ఏవి స్విచ్ లేదంటే ఈ ఫ్యూజ్ రేటింగ్స్ పెడతాము. పెట్టి ఎందుకంటే సప్లై మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి విలేజెస్కి కూడా. ఇప్పుడు ఏంటంటే సప్లై ఏజెన్సీలు అయిపోయింది. నీరు గాలిలాగా కరెంట్ కూడా చాలా అవసరం అయిపోయింది. కరెంట్ లేకపోతే ప్రజలే సహకరించాలి. మనం సమస్య సార్ ఇప్పుడు ఒక అగ్రికల్చర్ కనెక్షన్ కోసం ఇప్పుడు ఉండే సిస్టమ్ ప్రకారం నాకు మంజూరు కావాలంటే ఏం చేయాలి? మీరు అదే వోల్టా యాక్ట్ వాల్టా
ఈఆర్ఓ క్లియరెన్స్. ఓకే.